ఇందరు భగవంతుడు లేరు, ఉన్నవాడు ఒక్కడే. అక్కడ విష్ణువన్నా ఇక్కడ శివుడన్నా ఒకటే. ఈ కారణం చేత నా 4 పదములు ఇందులో ఉన్నాయి. ఇక కాశీ అంటే అమరాశ్రితమౌ అవిముక్తమున. అమరాశ్రితం అంటే దేవతలు నేటికి ఆశ్రయించుకుని ఉంటారు. అక్కడ యోగులు ఉంటారు, సిద్ధులు ఉంటారు. మా విశ్వనాథ్ గారు దర్శించగలరు, బట్టి చెప్పగలరు కూడా. అవిముక్తం అది. అనిశంభు మన చేత అవిముక్తమయ్యున్కి అంటాడు శ్రీనాథ మహాకవి. అంటే పార్వతీ పరమేశ్వరులు ఉభయులు విడిచిపెట్టకుండా ఉండే చోటు గనక అవిముక్తమని పేరు. అలాంటి కాశీ విశ్వనాథుని నమస్కరించుతూ పూజించాలి అంటే ఇప్పుడు మనకు శరణ్యం మనస్సులోనే. భావనతో అర్చించడమే మనకు శరణ్యం. భావనతోనే అర్చించవచ్చు. అది ఎలాగంటే దళమునకొక్క పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి. పిలవదళాలు మనసులో భావించండి. ఎలా భావించాలంటే తనువు, మనసు, మాట త్రికరణాలే బిల్వదళంగా భావన చేసి స్వామికి సమర్పణ చేస్తుంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వదళం. దళమునకొక్క పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి మలగని భక్తిని చేసేద మారేడుల పూజ సలలిత రూప శివ సాంబా నటరాజ. సలలిత రూప, సలలిత రూప, సలలిత మూర్త సాంభవ మూర్తి భేదా అని మనం చదువుతూ ఉంటాం రుద్రంలో. సలలిత మూర్తి అంటే లలితంగా ఉన్నాడని, లలితమూర్తి అంటే లలితాదేవితో సహా ప్రకాశిస్తున్నాడని. ఆయన ఎక్కడ ధ్యానించాలి? దీని యోగ రూప శివ పూజ ఇక్కడ చెప్పబడుతుంది. ప్రాణమధ్య చిజ్యోతి పలికేదనాహ్వానము. ప్రాణమధ్య చిజ్యోతి దీని యోగశాస్త్రము. నాదయోగంలో ఎలా చెప్తున్నారంటే ధ్వనిమధ్యగతో ప్రాణమధ్యగతో ధ్వని, ధ్వనిమధ్యగతో నాద, నాదమధ్యే సదాశివ అన్నారు. మన ప్రాణము లోపల ధ్వని ఉంటుందట, ధ్వనికి లోపల నాదం ఉంటుంది. నాదానికి మూలమే శివుడు ఉంటాడు. ఈ రహస్య నాదోపాసకుడికి తెలుస్తుంది కనుకనే నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస అన్నారు త్యాగయ్య. ఆ నాద మధ్యంలో పరమాత్మను చూడాలంటే ప్రాణమధ్య చిజ్యోతిని దర్శించడమే. అందుకే అక్కడ ఆహ్వానం చేసి భావపీఠిపై ఆవాహన చేస్తే ఇప్పుడు పాద్యం అర్ఘ్యం ఇవ్వాలి. ఎంత తలంచుకున్నాక స్రవించేటువంటి ఆనందాశ్రువులే ఆయనకు పాద్యము అర్ఘ్యము. ధూపమేదయ్య అంటే ఊపిరిలే ధూపములు, ఒగి చదువులే దీపములు. ఆయన గురించి నేర్చుకున్న జ్ఞానమే దీపంగా చేసి ఆయన దర్శించాలి. అందుకే చదువులే దీపములు, కర్మఫలాలే నైవేద్యము, పేర్చుకున్న పుణ్యమే తాంబూలము, స్మరణతో వెలుగు ఊహ హారతి స్వామికి. చివరికి సాష్టాంగ దండ ప్రణామం చేయాలట. ఏమిటయ్యా సాష్టాంగ దండం అంటే ఒక కర్ర బెత్తంలా పడిపోవాలి. బెత్తంలా పడ్డం అంటే ఏమిటంటే స్ట్రైట్ లైన్. ఏమిటా స్ట్రైట్ లైన్ అంటే మనసు ఒకటి, మాట ఒకటి, చేత ఒకటి కాకుండా 3 ఒకటైపోతే అదే దండ ప్రణామం. తనువు మనసు మాట నీకు దండ ప్రణామము అంటూ శివునికే మనందరం ఇప్పుడు చేసుకున్న పూజ. ఆయన పాడుతున్నారు, నేను రాశాను కాదు. మనందరం కలిసి ఈ ఆదివారం ప్రదోష కాలంలో స్వామికి అర్చన చేసుకుంటున్నాం. మనస్సును అనుసంధానిస్తే అదే అర్చన. అది 16 ఉపచారాలు. ఇప్పుడు మోహన రాగంలో దీన్ని స్వరరచన చేసిన వారు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయన కీర్తన చేసినప్పుడు పాడింది ఎవరో, ఇప్పుడు పాడబోతున్నది వారే. దళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి. దళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి. మలగని భక్తిని చేసెద మారేడుల పూజ. దళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి. దళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి. మలగని భక్తిని చేసెద మారేడుల పూజ. సలలిత రూప శివ సాంబా నటరాజ. సలలిత
విశేషించి సంగీతం ఆ విద్యలో ప్రవీణ్ లేని వారు అందరూ ఇక్కడికి విచ్చేశారు. అలాగే శివపదాలని చక్కగా స్వరరచన చేసి అందరి చేతో పాడించడమే కాకుండా పిల్లలందరికీ సంగీతాన్ని చక్కగా నేర్పుతున్నటువంటి మా రామాచారి గారు కూడా ఇవాళ ఇక్కడికి విచ్చేశారు. వారు ప్రత్యేకమైన అభినందనలు. అలాగే పాత్రికేయ మిత్రులు, మాకు ఋషిపీఠానికి అత్యంత ఆప్తులైన వల్లీశ్వర్ గారు, వారు కూడా ఇవాళ ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇలా ఎందరో ఆత్మీయులు. అలాగే నిగూఢ విద్య అయిన సిద్ధ వైద్య విద్యలో ప్రవీణురాలైన భువనగిరి సత్యసింధుజు గారు దంపతిగా విచ్చేశారు. వారు ఉభయులకి ప్రత్యేకమైనటువంటి స్వాగతం. ఇప్పుడు మన ఋషిపీఠం పురస్కార గ్రహీతగా ఆయుర్వేద విద్యని, చరక సంహిత మొదలైన వాటిని ఆంగ్ల భాషలోను ఇప్పుడు ఋషిపీఠం ద్వారా కూడా అందిస్తున్న, ఋషిపీఠం ప్రారంభించిన దగ్గర నుంచి ఎప్పుడూ ఉంటూ ఉన్నట్టు మా డాక్టర్ గాయత్రీదేవి గారు, వారి శ్రీవారి రామశాస్త్రి గారు గొప్ప మంచి రచయిత, గొప్ప కథకులు కూడా, వారు కూడా రావడం ఆనందదాయకం. ఇలాంటి సౌహృదుల మధ్య మనం శివ గానంతో అనుభూతి చెందనివ్వకుండా శివక్షేత్ర యాత్ర చేస్తున్నాం. నటరాజ అనగానే మనకు చిదంబరం గుర్తు రావాలి. శివపదంలో క్షేత్రముల గురించి ఒక ప్రత్యేకంగా పరిశీలిస్తే చిదంబర విశేషం చెప్తూ కొన్ని కీర్తనలు ఉన్నాయి చాలా. ఇప్పుడు నటరాజ అన్నాం కానీ చిదంబర విశేషాలు కొన్ని కీర్తనల్లో ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళబోతున్నాం. శ్రీశైలంపై కూడా కొన్ని కీర్తనలు రచించడం జరిగింది. ఉజ్జయిని మహాకాలునిపై కూడా ఉన్నది. కానీ పద్మపురాణం శివగీతలో శివుడు ఒక మాట చెప్తాడు, నా ప్రతి క్షేత్రము సాధనకి ముఖ్యమే, కానీ ప్రత్యేకించి 3 క్షేత్రములు నాకు అత్యంత ప్రీతిపాత్రం అన్నాడు పరమేశ్వరుడు. ఆ 3 ఏమిటంటే, ఒకటి శ్రీశైలం, రెండవది చిదంబరం, మూడవది వారణాసి కాశీ మహాక్షేత్రం. ఇప్పుడు మనం శ్రీశైలానికి వెళ్ళిపోతున్నాం. శ్రీశైలంపై అనేక కీర్తనలు రచించడం జరిగింది. ఒక కీర్తన ఇప్పుడు ఇది ఒక మంత్రంలా శ్రీశైలనాథాయ నమశివాయ అనుకోవడానికి అనువుగా రచించినటువంటి కీర్తన ఇది. ఈశాయ అర్ధనారీశాయ సంభవే. ఇక్కడ అర్ధనారీశాయ అనగానే అర్ధనారీశ్వరుడు గురించి రాసామనుకుంటాం, కానీ ఇక్కడ అర్ధనారీశాయ అనడానికి ఒక అర్థం ఉంది. శ్రీశైలంలో అమ్మవారి పేరేమిటి? భ్రమరాంబ అని అంటాం. కానీ ఆవిడ అరుణాసురుడని రాక్షసుడిని సంహరించడం కోసం భ్రామరిగా వచ్చి అసుర సంహారమైన తర్వాత దేవతలందరూ అమ్మా భూమి మీద నువ్వు ఉండాలి తల్లి అని అడిగితే ఎక్కడుందామని చూసిందట. అప్పటికే ఉన్న శ్రీశైలం చూసి ఇక్కడ ఉంటానని నిశ్చయించుకుంది. కానీ అప్పటికే శ్రీశైలం ఉందంటే అప్పటికే మల్లికార్జునుడు ఉన్నాడు. మల్లికార్జునుడు ఉన్నాడంటే ఆవిడ లేకుండా ఉంటాడా? కానీ అమ్మవారు కూడా ఉన్నారు. కానీ భ్రమరాంబిగా తర్వాత వచ్చింది, కానీ ముందు శివునితో పాటు శక్తిగా ఒక రూపంతో ఉంది. ఆ తల్లి పేరు ఏమంటే శ్రీశైల ఖండంలో ఈ రహస్యం ఉంటుంది, అర్ధనారి ఆ తల్లి పేరు. ఇప్పటికీ మనం స్వామి దర్శనం చేసుకుని ప్రదక్షిణ క్రమంలో వస్తే అర్ధనారి ఉంది అక్కడ. కానీ అర్ధనారీశ్వరుడు అని రాస్తారు పేరు. కానీ మీరు పరిశీలిస్తే ఆ అమ్మవారి ముందు సింహం ఉంటుంది. అర్ధనారీశ్వరుడైతే నంది ఉండాలిగా, మరి సింహం ఉంది అంటే లోపల అమ్మవారు. ఆవిడ పేరు అర్ధనారి. అందుకే ఈశాయ అర్ధనారీశాయ శంభవే అనడంలో అది అర్థం. పైగా పర్వతం మీద శివుడు అంటాం, పర్వతమే శివుడు అంటుంది శాస్త్రం. శ్రీశైల పర్వతం 5 ముఖాలతో ఉంటుందట. పై ముఖం ఈశాన్యముఖం, అదే శ్రీశైల శిఖరం. మిగిలిన 4 ద్వారాలు అంటాం మనం, త్రిపురాంతకం, అలంపురం, సిద్ధవటం ఇలా చెప్పబడుతూ. కనుక పర్వతాకారాయ పంచాననాయ అది స్వరూపం. మరి శిఖరం ఏంటి? నిర్వాణ శిఖరాయ. నిర్వాణ శిఖరం, నిర్వాణం అంటే మోక్షం. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. శిఖరం చూస్తే మోక్షం అన్నారు ఇక్కడ. అయితే శిఖరం అంటే ఏమిటి? శరీరమే పర్వతమై అన్నాడు. పర్వము అంటే కణుపు, కణుపులతో ఉన్నది. అంటే ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటుంది, వేరుగా కనబట్టుతుంది, అది పర్వం అంటే. అలాగే అనేక శిఖరాలతో ఉంటుంది పర్వతం. అలాగే మనలో పైకి వెళుతున్న కొద్దీ ఎత్తైన పర్వతం ఉంటుందిట. అది మూలాధారం నుంచి మొదలుకొని ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క పర్వం. అలా వెళితే చివరి ఈ పర్వతము, ఆ చివరి భాగం ఏంటో అది సహస్రారం, అదే నిర్వాణ శిఖరం, అదే శ్రీశైల శిఖరం. అది మనలో. దీనికి రహస్యం తెలియాలంటే శరీరంలో క్షేత్రాలు చూడడం ఎలాగానో యోగం చెప్తోంది. దాని ప్రకారంగా శీర్షంబుపై నున్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జునదేవు మనికి పట్టు అంటాడు శ్రీనాథ మహాకవి. అందుకే నిర్వాణ శిఖరాయ నిఖిలాత్మకాయ. అలాంటి పర్వతం మీద కూడా సురముని మనుజ సంసేవితాయ పర్వశిశి ధవళాయ పరమాద్భుతాయ
పర్వశశి అంటే పున్నమి నాటి చంద్రుడు ఎంత తెల్లగా నిండుగా ఉంటాడో శివుడు అంత తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నాడు. ఆయనకు అభిషేక జలాలు ఎన్ని వేసినా పాతాళ గంగా స్నాత శుభ్రాంగాయ జ్యోతిర్లింగాయ శూలినే మీఢుషే. ఈ మీఢుషే అనేది వైదిక శబ్దం. మీఢుషే అంటే వర్షణ స్వభావం కలిగిన వాడని అర్థం. అంటే వర్షిస్తాడు ఆయన. ఏమిటి వర్షిస్తాడంటే కరుణను వర్షిస్తాడు, వరాలని వర్షిస్తాడు. ఆయన ఎక్కడుంటాడయ్యా నిజానికంటే భక్తుల మన పీఠంలో ఉంటాడు. ఆయన ఖాతీత తత్వాయ కైలాసపతయే. ఖాతీత తత్వ, ఖమ్ అంటే ఆకాశం, ఆకాశానికి అతీత తత్వం ఆయన. పంచభూతాల్లో భూమి నుంచి ఆకాశం వరకు మనం శరీరంతో మనస్సుతో గ్రహించగలిగే తత్వాలు ఐదే. దానికి అతీతమే ఆత్మతత్వం. అందుకే ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అని మనం క్రమం చెప్తున్నాం. కానీ ఆకాశానికి కూడా పైన ఉన్నదేమిటి? ఆత్మ. ఆత్మ అంటే పరమాత్మ. కానీ ఆయన ఎవడయ్యా అంటే ఖాతీత తత్వాయ కైలాసపతయే. కైలాసపతిని ఎందుకన్నామంటే మనకెక్కడో మానసరోవరం దగ్గర కైలాసం తెలుసు, అది భూమి యందున్న కైలాస విభూతి. కానీ దక్షిణాపథంలో ఆ కైలాస తత్వమే శ్రీశైలంగా ఉన్నది. అదొక రహస్యం అది ఇక్కడ. అది కైలాసమే శ్రీశైలం. ఆ భావన చేస్తూ శ్రీశైలనాథాయ నమశివాయ అని జపయోగ్యమైనటువంటి కీర్తనగా రచించుకున్న ఈ కీర్తన, దీన్ని స్వరరచన చేసిన వారు కూడా మన అనిల్ కుమార్ గారే. ఇప్పుడు వినబోతున్నాం శ్రీశైలనాథాయ నమశివాయ అనేటువంటి ఈ కీర్తన జోగ్ రాగంలో స్వరరచన చేశారు. శ్రీశైలస్థం మహాదేవం జ్యోతిర్లింగం సదాశివం శ్రీశైలస్థం మహాదేవం జ్యోతిర్లింగం సదాశివం భ్రమరాంబా సమాయుక్తం భ్రమరాంబా సమాయుక్తం మల్లికార్జునమాశ్రయే మల్లికార్జునమాశ్రయే శ్రీశైలనాథాయ నమః శివాయ. శ్రీశైలనాథాయ నమః శివాయ. ఈశాయార్థనారీశాయ శంభవే. శ్రీశైలనాథాయ నమః శివాయ. ఈశాయార్థనారీ. Cabo Verde have held Spain 0-0 at the FIFA World Cup. Group H is wide open. Spain dropped a point. Saudi Arabia took a point. What a start to this World Cup for Saudi Arabia. The stalemate ends today. Pura India watchega Spain versus Saudi Arabia live and exclusive. पर्वताकाराय पञ्चाननाय निर्वाणशिखराय निखिलात्मकाय सर्वसुरमुनिमनुज संसेविताय पर्वश
शशि धवलाय परमाद्भुताय पर्वताकाराय पञ्चाननाय निर्वाणशिखराय निखिलात्मकाय सर्वसुरमुनिमनुज संसेविताय पर्वशशि धवलाय परमाद्भुताय श्रीशैलनाथाय नमः शिवाय ईशायार्धनारीशाय शम्भवे श्रीशैलनाथाय नमः शिवाय श्रीशैलनाथाय नमः शिवाय पातालगङ्गास्नातशुभ्राङ्गाय पातालगङ्गास्नातशुभ्राङ्गाय ज्योतिर्लिङ्गाय शूलिने मीढुषे पातालगङ्गास्नातशुभ्राङ्गाय ज्योतिर्लिङ्गाय शूलिने मीढुषे पीतषण्मुखमनः पीठसंवासिनी पीतषण्मुखमनः पीठसंवासिनि आतीततत्त्वाय कैलासपतये पातालगङ्गास्नातशुभ्राङ्गाय ज्योतिर्लिङ्गाय शूलिने मीढुषि पीतषण्मुखमनः पीठसंवासिनि आतीततत्त्वाय कैलासपतये श्रीशैलनाथाय नमः शिवाय ईशायार्धनारीशाय शम्भवे श्रीशैलनाथाय नमः शिवाय ईशायार्धनारीशाय शम्भवे श्रीशैलनाथाय नमः शिवाय श्रीशैलनाथाय नमः शिवाय श्रीशैलनाथाय नमः शिवाय प्रणमामि भ्रामरी सङ्गम् प्रणतजनहृज्जलजभृङ्गम् मदनयमपटुदर्पभङ्गम् श्रीमल्लिकार्जुनमहालिङ्गम् श्रीमल्लिकार्जुन సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు భగవత్పాదుల వారు శివానంద లహరిలో. అన్ని చోట్ల శివలింగం అంటాం కానీ మల్లికార్జునుడికి మహాలింగం అని పేరు శాస్త్రంలో కూడా కనబడుతున్న అంశం. ప్రణమామి భ్రామరీ సంగం ప్రణతజన హృజ్జలజ భృంగం మదనయమ పటుదర్పభంగం శ్రీశైల మల్లికార్జున మహాలింగం అని స్వామిని దర్శించినప్పుడు రాసుకున్న శ్లోకాన్ని ఈ పాటతో కూడా కలిపి గానం చేసినటువంటి స్వరరచన గానం రెండూ చేసిన మా అనిల్ కుమార్ గారిని అభినందిస్తూ వారి యొక్క సంగీతంలోనే మరొక కీర్తన ఇప్పుడు వినబోతున్నాం. ఇది రుద్రంలో నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే పాహుభ్యాముతతే నమః అని అంటాం మనం. ఆ ధనుస్సు పట్టుకుని నిలబడ్డ శివుడు ఇప్పుడు కనిపించాలి. అలా ధనుస్సుని వింటినారికి సంధించి నిలబడ్డప్పుడు ఆయన అలా ఎంత అందంగా ఉన్నాడు. పైగా వింటికి బాణం సంధించి చేయవలసిన పని చేశాడు. అంటే త్రిపురాసురు సంహారం చేసి నిలబడ్డాడు పరమేశ్వరుడు. ఆ నిలబడ్డ సొగసు ఎలా ఉంటుంటుంది అని భావిస్తూ తెలుగు మాటలు ఎత్తుకుంటే
అల్లెత్రాడు బిగించి నీ విల్లు చేత బట్టి అమ్మును సంధించి రుపుల జిమ్మి జగతి బ్రోచిన ధనుర్గురు దయామయ. అల్లెత్రాడు బిగించి శత్రువుల్ని ఎగరగొట్టి నిలబడ్డాడు పరమేశ్వర. ధనుర్గురు అని ఒక మాట ఉన్నది. ఆయన ధనుర్వేదాన్ని గురువు పరమేశ్వరుడు. అందుకే ఆయన వద్దనే ధనుర్వేద విద్యను అభ్యసించాడు పరశురాములు వారు. ఆయన అనుగ్రహంతోనే శత్రు సంహారం చేయగలనని పాశుపతాస్త్ర మిషతో శివోపాసన చేశాడు అర్జునుడు, చేయించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి ఆ ధనుస్సును సంధించి నిలబడ్డ ఆ పరమేశ్వరుణ్ణి, సంధించి విజయం సాధించిన పరమేశ్వరుడి పాదాల మీద పడి నీ యొక్క అనుగ్రహాన్ని నాపి కురిపించవయ్యా అని ఆర్తితో వేడుకునే కీర్తన ఇది. అల్లెత్రాడు బిగించి నీ విల్లు చేతబట్టి అనేదాన్ని సారమతి రాగంలో ఆలపిస్తున్నారు. స్వరరచన కూడా మా అనిల్ కుమార్ గారి. అల్లెత్రాడు బిగించి నీ విల్లు చేతబట్టి అమ్మును సంధించి రిపుల జిమ్మి జగతి బ్రోచిన. అల్లెత్రాడు బిగించి నీ విల్లు చేతబట్టి అమ్మును సంధించి రిపుల జిమ్మి జగతి బ్రోచిన ధనుర్గురు దయామయ తండ్రి శరణంటినయ. ధనుర్గురు దయామయ తండ్రి శరణంటినయ. అడుగుల పడి మృక్కులిడిన అనుగుసుడనయ్య. అడుగుల పడి మృక్కులిడిన అనుగుసుడనయ్య. చేయుతనీయవయ శ్రిత చింతామణి శివ. అడుగుల పడి మృక్కులిడిన అనుగుసుడనయ్య. చేయుతనీయవయ శ్రిత చింతామణి శివ. వేల వేల వందనాలు పాలనయన కృపా సదన. వేల వేల వందనాలు పాలనయన కృపా సదన.
ఒక్కసారి అల్లెత్రాడు బిగించి మరొక్కసారి ఉందండి. అల్లెత్రాడు బిగించి నీ విల్లు చేతపట్టి. గమనిస్తే బిగించి అని పాడడంలో బిగించడం కనబడుతుంది. స్వరరచన చేసినప్పుడు అలాంటి ఔచిత్యాలు మనం గమనిస్తే ఎన్ని గోచరిస్తాయో సంగీతకారులు చేసే భావం వాళ్ళంత తాదాత్మ్యం చెంది చేస్తారు. ఆ బిగించడం కనబడుతుంది. అప్పుడు పాట అనుభూతినిస్తుంది మనకి. ఒక్కసారి మనం ఊహించుకుంటే పరమేశ్వరుడు కరుణతో తన చెయ్యి చాచి శిరస్సు మీద పడితే ఎలా ఉంటుందండి. ఆ అనుభూతే దివ్యమైనది. మన శక్తిపాతం అంటాం. పరమేశ్వరుడు 3 విధాలుగా అనుగ్రహిస్తాడట. ఒకటి స్మరణ దీక్ష, దృగ్దీక్ష, స్పర్శ దీక్ష. గురువుల అనుగ్రహం ఇలా ఉంటుందని చెప్తారు. గురువు చూడడంతో శక్తి ప్రసరింపజేస్తాడు, తలంచుకుని శక్తి ప్రసరింపజేయగలడు, స్పర్శించు కూడా చేస్తాడు. ఎలాగైనా శక్తి ప్రసరణమే. అయితే గురువు భగవంతుని ఉపాసించి తన శక్తిని ప్రసరింపజేస్తాడు. అసలు భగవంతుడే చేస్తే ఎలా ఉంటుంది? ఆయన స్పర్శగాని చేస్తే ఎంత గొప్ప అనుభూతి. అదొక యోగం. ఆ యోగం పేరు హస్తమస్తక యోగం అంటారు ఇక్కడ. ఆ యోగం నాకు ఇయ్యవయ్యా అని పరమేశ్వరుని ప్రార్థించడం. అయితే ఆ భాగ్యం పొందిన వాళ్ళు ఎవరో గుర్తొస్తారు. ఆ సమయంలో అతను గుర్తెచ్చుకుని శివుడిని పిలిస్తే హస్తిముఖ జనక అని సంబోధన వచ్చింది. హస్తిముఖుడు అంటే ఎవరు? గణపతి. ఆయనకు తండ్రి అంటే ఆ పిల్లాడి మీద అప్పుడప్పుడు చేసి నిముడతాడు. ఆయనకు ఆ భాగ్యం దొరికింది. నాకు ఇవయ్యా హస్తమస్తక యోగం అందియ్యవే అని ఆ యోగాన్ని ఇవ్వమని శివుని ఆశ్రయిస్తూ మామూలు చెయ్యాది. ఆ చెయ్యికి అన్ని లక్షణాలు ఉన్నాయంటే గౌరీ కరమును బట్టు కళ్యాణకరము. అమ్మవారి చెయ్యి పట్టుకున్న చెయ్యతి. అంతేకాదు సార విద్యలకు ఆధారము శ్రీకరము. సార విద్యలకు ఆధారం అంటే దక్షిణామూర్తి చెయ్యతి. ఏమిటా చెయ్యి? అంగుష్ట తర్జనీయోగ ముద్రావ్యాజైన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివ అంట ఇక్కడ. అంగుష్ట తర్జనీయోగ ముద్రావ్యాజైన. సర్వ విద్యల సారం ఇదే అని చెప్తున్నట్టు ఆయన ఇక్కడ. అదే దక్షిణామూర్తి చెయ్యి. అందుకే సర్వ విద్యలు సారం జీవ బ్రహ్మైక్యం. దాన్ని చెప్తున్న ఆ చెయ్యి, అమ్మవారి చెయ్యిని పట్టుకున్న చెయ్యి మాకు తారకమై సుజ్ఞాన దాయకమై భయహరమైన కరము దయతో నా మస్తకంపై పెట్టవయ్యా అని భక్తుడు ఆర్తి ఈ కీర్తనలో కన్నడ గౌళ రాగంలో బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరరచన చేశారు. ఈ పాట తలంచుకుంటే నేను అనిల్ కుమార్ గారు ఒకేలా స్పందిస్తాం. అందుకే ఆయనకి ఇది చాలా ఇష్టం, నాకు ఇష్టం. ఆ స్వామి యొక్క స్పర్శ దీక్షానుభవం ఈ కీర్తనలో కనబడుతుంది. విందాం. తరి తదరిన తదరి తరి తదర హస్తమస్తకయోగమందీయవే 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 హస్తిముఖజనక ప్రశస్త శుభకారక హస్తమస్తకయోగమందీయవే
गुणवानिधि परमेश परमवात्सल्य गुणवानिधि परमेश शरणागत त्राण तरुण शशिभूषण परमवात्सल्य गुणवानिधि परमेश शरणागत त्राण तरुण शशिभूषण अरुदैन नी करुण ना पैन जूपवे अरुदैन नी करुण ना पैन जूपवे हर हर హర హర నిన్ను నేనాశ్రయించితినయ్య అరుదైన నీ కరుణ నా పైన చూపవే అరుదైన నీ కరుణ నా పైన చూపవే హర హర నిన్ను నేనాశ్రయించితినయ్య అరుదైన నీ కరుణ నా పైన చూపవే హర హర నిన్ను నేనాశ్రయించితినయ్య హస్తమస్తక యోగమందీయవే హస్తిముఖ జనక ప్రశస్త శుభకారక హస్తమస్తక యోగమందీయవే హస్తమస్తక యోగమందీయవే గౌరీ కరమును బట్టు కళ్యాణ కరము గౌరీ కరమును బట్టు కళ్యాణ కరము గౌరీ కరమును బట్టు కళ్యాణ కరము సార విద్యలకు ఆధారము శ్రీకరము గౌరీ కరమును బట్టు కళ్యాణ కరము సార విద్యలకు ఆధారము శ్రీకరము తారకము సుజ్ఞానదాయకము భయహరము తారకము సుజ్ఞానదాయకము భయహరము తారకము
శరణాగతి అంటే అహంకార రాహిత్యం అని అర్థం, మరొకటి కాదు. నాకు తెలుసు, నేను ఆలోచించాను, తర్కానికి భగవంతుడు దొరుకుతాడు అనుకుంటే వాడిని భగవంతుడు దూరం పెడతాడు. అందుకే ఎంత చదివినా తెలియదు, ఏమి తెలిసినా తీరదు, అంతుపట్టనట్టి ఆవేదన ఆరదు. ఎంత చదివినా తెలిసేది కాదు అది. అందుకే ఏమి చదివినను ఎంత తెలిసినను ఏమీ తేల్చదు ఇది నీ మాయ అని ఒక కీర్తన రచిస్తే బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేశారు. అదే భావంలో ఇక్కడ మరి చేయవలసిందేంటి? ఇంతట నీ శరణుజొచ్చి నిలిచినాడ సామి, చెంత చేర్చి దరి చేర్చుట అంతా నీ భారమే అని పట్టుకోవలసినది. పైగా అర్థం చేసుకోవాలంటే బుద్ధిశక్తి ఒక్కటి సరిపోదుట, ఆ బుద్ధిశక్తికి మరొక శక్తి కలిగాలి. అంటే మేధావులు తర్కించి ఇదే తత్వమని ప్రతిపాదించడానికి లేదు. 4 గ్రంథాలు చదివి 5 ఉపనిషత్తులు చదివి వాడు మేధావు అనుకుంటూ వీడు భగవతత్వాన్ని కూడా కింద పరిచేసి తానే భగవంతుడిని మాట్లాడేవాళ్ళు మనం చూస్తుంటాం. అందుకే బుద్ధికి మరొక శక్తి కలిగాలి, అది తపశ్శక్తి. తపస్సు చేత శుద్ధమైన लाइफ डेबिट होती है मंथली, तो फिर सेविंग्स अकाउंट का इंटरेस्ट क्यों क्वार्टरली? आईडीएफसी फर्स्ट बैंक करे सीधी बात, जिसका सेविंग्स अकाउंट करे सीधा हिसाब, मिले ज्यादा इंटरेस्ट, वो भी मंथली. ఏ విధమున అరయగలను సత్యమును. సత్యం తెలియాలంటే తపశుద్ధమైన బుద్ధి ఉండాలి, అది నాలో లేదు. మరి సత్యం ఎలా తెలుస్తుందయ్యా అంటే ఉపాయము నీవే, ఆ ఉపాయం కూడా నువ్వే, అదే శరణాగతి అంటే అర్థం. కనుక చేయవలసింది ఆయన శరణు వేడి నిరంతరం ఆయన నామస్మరణ చేయడం తప్ప మరొక దిక్కు లేదు. జ్ఞాని అయిన వాడు అదే చేస్తాడు. వాడు తెలిసి చేస్తాడు, వీడు తెలుసుకోవాలని చేస్తాడు. ఏమైనా ఆ నామస్మరణ ఎంత మనలో లీనమైపోవాలి అంటే, సాధారణ చీమ కుడితే ఏం చేస్తామంటే, ఏదో మన మానవును కూర్చున్నట్టు ఒక చీమ కుట్టింది అబ్బా అంటాం. ఆ అబ్బా బదులు శివ అనగలిగితే ఎంత తాదాత్మ్యం వెళ్ళిపోవాలంటే, చీమ కుట్టినా సరే శివాయనుచు అరచెదరా. ఏ చిన్నపాటి వేదన కలిగినా సంతోషం కలిగినా హృదయం నుంచి అప్రయత్నంగా శివ అని పలకగలగాలి. అలాంటి భక్తి ఉంటే బాగుంటుంది. అందుకే నాకు ఏమీ చేత కాదు కానీ ఇది ఒక్కడి చేత నువ్వు స్వామి. అందుకే ఒక విశేషంగా ప్రత్యేకంగా ఉన్న కీర్తన్ని అంత ప్రత్యేకంగా స్వరచన చేయాలి. చీమ కుట్టినా సరే ఏమని అరవాలి? శివాను చరచెదరా. ఆ పాటలోంచి ఎలా అరవాలో మా అనిల్ కుమార్ గారికి తెలుసు అని ఆ శివుణ్ణి పట్టుకునే తీరుని శంకరాభరణ రాగంలో స్వరరచన చేసి గానం చేస్తూ ఉన్నారు అనిల్ కుమార్. చీమ కుట్టినా సరే, చీమ కుట్టినా సరే, చీమ కుట్టినా సరే, చీమ కుట్టినా సరే, చీమ కుట్టినా సరే శివాయను చునర చెదరా. శివాయను చునర చదర కామితార్థదాయక, కామితార్థదాయక. కలిగితివి ఒక్కడవే శివా, కలిగితివి ఒక్కడవే శివా. చీమ కుట్టినా సరే శివాయను చునర చెదర కామితార్థదాయక. కలిగితివి ఒక్కడవే శివా, కలిగితివి ఒక్కడవే శివా. చీమ కుట్టినా సరే. ఎంత చదివినా తెలియదు, ఏమి తెలిసినా తీరదు, అంతు పట్టనట్టి ఆవేదన ఆరదు. ఎంత
శుద్ధమైన బుద్ధి తండ్రి నాలోన లేదు అపర్ణేశ. తపశుద్ధమైన బుద్ధి తండ్రి నాలోన లేదు అపర్ణేశ. ఏ విధమున అరయగలను సత్యమును అపర్ణేశ. ఏ విధమున అరయగలను సత్యమును. కృపా సింధు షణ్ముఖనుత ఉపాయము నీవే. కృపా సింధు షణ్ముఖనుత ఉపాయము నీవే. ఇప్పుడే నీ ఆదరమున నింపు మీర బ్రోవుమా. కృపా సింధు షణ్ముఖనుత ఉపాయము నీవే. ఇప్పుడే నీ ఆదరమున నింపు మీర బ్రోవుమా. ఇప్పుడే నీ ఆదరమున నింపు మీర బ్రోవుమా. చీమ కుట్టినా సరే శివాయను చునర చదర కామితార్థదాయక. కలిగితివి ఒక్కడవే శివా. హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం ఏదైనా ఐడియా ఇవ్వండి. మీ బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్ మిస్ అయింది. ఫైబర్ చాలా అవసరం. అందరూ ప్రోటీన్ వర్సెస్ ఫైబర్ దగ్గరే ఆగిపోయారు. అయితే క్వేకర్ ఓట్స్ లో రెండు ఉన్నాయి. నేచురల్ ప్రోటీన్ మరియు ఫైబర్ తో నిండిన బ్రేక్ఫాస్ట్ ఇది ఇస్తుంది. సాలిడ్ పోషణ క్వేకర్ ఓట్స్, వరల్డ్స్ #1 ఓట్స్ బ్రాండ్. కలిగితివి ఒక్కడవే శివా. చీమ కుట్టినా సరే శివా. శివా శివాయను చునర చదరా. అనేక మంది దైవజ్ఞులు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ సూచన ఇస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం, రానున్న సంవత్సరం కూడా గడ్డు కాలం. ఎందుకంటే పేరుకుపోయిన పాపాల యొక్క ప్రభావం రకరకాల అశాంతుల్ని, అలజడిని, ప్రకృతి వైపరీత్యాన్ని కూడా ఇస్తున్నది అని. అదేమిటో భారతదేశంలో మాత్రం భగవంతుడిని పట్టుకుని వీటి నుంచి దాటగలిగేటువంటి ఒక సులభ మార్గం ఉంది. అందుకే పరమేశ్వరుని ఆశ్రయించి తయానస్తనువ శంతమయ గిరిశంతాభిచాకశీ, నీ యొక్క మంగళకరమైన స్వరూపమే అంతటా ప్రకాశింపజేయవయ్యా అని ఆ రుద్రుని వేడుకుంటే వెంటనే ఘోరాలు పక్కకి తిప్పి అఘోరంగా కనబడతట పరమేశ్వరుడు. అలాంటి ఒకానొక సంకల్పంతో ఈ పవిత్రమైనటువంటి జ్యేష్ఠమాస ఆదివారం, చాలామందికి తెలుసో లేదు కానీ ఆదివారానికి సూర్యుడి దేవత అయితే అధిదేవత రుద్రుడు కనుక ఆయన రుద్రుణ్ణి కానీ వాళ్ళ ఆరాధన చేస్తే క్షేమంకరం అన్నారు. గాన రూపంలో ఆ నాదమధ్యుని అర్చన చేసుకుంటున్నాం. ఎందుకంటే సృష్టిలో కొందరిని మనం పరిచయం చేస్తే వీళ్ళు నాకు చాలా క్లోజ్ అండి, చాలా దగ్గర వారండి అన్నారు అంటూ ఉంటాం. సత్యం తెలిసిన వాడు వెర్రివాడు అంటాడు. ఎవడయ్యా నిజానికి దగ్గరవాడు? గట్టిగా ఆలోచిస్తే అందరికంటే దగ్గరవారు ఎవరు? నా శరీరం. నా శరీరం నాకు దగ్గర కదా. ఈ శరీరం ఎప్పుడూ ఒకలాగుందా? ఈ జన్మలోనే ఎన్నో మార్పులు పొందింది. మళ్ళీ జన్మెత్తితే ఈ శరీరం లేదు, మరో శరీరం వస్తుంది. ఇది ఒక్కటి తెలుసుకుంటే జన్మల గురించి ముందు అహంకారాలు అనగోరుకుంటాయండి. ముందు దానికోసం తెలుసుకోవాలి. ఎన్ని తనువులు ఎత్తేమో అదేం మిగల్లే. ఒక తనువు ఉంది, ఇప్పుడు ఇంకో తనువు ఉంది. ఇది ఉంటుందని గ్యారంటీ లేదు, నిన్నున్నట్టు వాళ్ళు ఉండదు. ఈ తనువుతో పెట్టుకున్న తగులములు, తగులము అనే తెలుగు మాట, బంధము అనేది సంస్కృతం మాట. కానీ మన సంస్కృతం బాగా తెలుసు తెలుగు కంటే. ఎన్ని తనువులు మారే, ఎన్నో తగులములు మారే. తనువులు మారుటలెన్నో, తగులములింకెన్నో, వెనుక ముందుల అరయులోనే విడి రాలిడి వెన్నెన్నో. వెనక ముందు చూసే లోపల ఎన్నో రాలిపోతున్నాయి. మనవి అనుకున్నవి, మన వారు అనుకున్నవి ఒక్కొక్కటి రాలి వెళ్ళిపోవడం చూస్తున్నాం. కానీ ఏది మనతో ఉంది? ఎవరున్నారు? ఇలా తనువులు మారుతున్నా, తగులములు మారుతున్నా మారకుండా నాలో ఉన్న సత్యం నువ్వయ్యా శివ. అందుకే నన్ను వదలని సత్యమీవే. పని ఎక్కడున్నావు? నాలోనే కొలువుంటివి. ఆఖరికి కనుగొన నేనను ఎరుకకు ఘనమూలము నీవే. ఆఖరికి నేను అంటానే, ఆ నేను అనమనే ప్రజ్ఞకు కూడా మూలమైన వాడు నువ్వు. అందుకే బాగా ఆలోచిస్తే నాకు అర్థమైంది, నీకంటే దగ్గర వారేరి శ్రీకంఠ సాంబా త్రిపురారి. నీకంటే దగ్గర ఎవరున్నారయ్యా? పైగా శాస్త్రం చదువుతూ ఉంటే నువ్వు లేని చోటేమిటి? నమో హిరణ్యబాహ వేసేనాన్యే దిశాంచ పతయే నమః
దిక్కులన్నిట ప్రభువు నువ్వు కనుక ఏ దిక్కుకెళ్ళినా అక్కడ నువ్వు ఉంటావు. దశ దిశలను పలు విధముల దశలలో, దశలంటే చాలామందికి తెలుసు, దశలు జీవితంలో వచ్చే దశలు, పలు విధముల దశలు అంటే జాతకంలో దశలు మాత్రమే కాదు, కౌమార దశ, బాల్య దశ, యవ్వన దశ, ఇలాంటి దశలు మారిపోయాం. అప్పుడు బాలుడు ఇప్పుడు లేడు, ఈ యువకుడు మళ్ళీ వృద్ధాప్యంలో ఉన్నాడు. అందుకే దశ దిశలను పలు విధముల దశలలో గతులలో నిశిని దివసమున సంధ్యల నిఖిలిమ్మున నిండుచు, వీటన్నిటిలో నిండి ఉన్నవాడు నువ్వు. పశునాథ, పశుపతి అనే మాటని పశునాథ అంటే జీవులకు ప్రభు అయిన భగవానుడా, వెళ్ళి నీ లోన పరచుకున్న కాంతివివే, లోపల బయట నిండిపోయిన వాడవు నువ్వు. అది నేను ఎక్కడ పట్టుకోవాలి? ప్రశమిత పరితాప నిన్ను పట్టితి నాలోననే. ఆఖరికి నాకు ఏదైనా దుఃఖం కలిగితే అయ్యా అని అరుస్తాను. అర్థమైంది, ఆ పిలుపు కూడా నువ్వు ఉండడం బట్టే వచ్చిందని అర్థమైంది. ఇప్పుడు చెప్పు, నీకంటే దగ్గర ఎవరయ్యా స్వామి? అందుకు నేను వేడుకున్నది ఒక్కటే, జడల వేల్ప ఎదలో నీ జాడజూపుమా సోమా, ఒడయడ వకిలము నీవై ఒద్దికతో కావుమా. ఇందులో తెలుగు పదాలు ఉంటాయి కనుక కొంచెం అర్థం కావు. ఒడయుడు అంటే ప్రభువు అని అర్థం. మొత్తానికి అటువంటి ఒడయుడువు నువ్వే అని తెలుసుకుంటే నా మీద నా అహంకారం పోతుంది. ప్రభుత్వం నీదైనప్పుడు అహంకారం నాదేమిటి? అందుకే నీకంటే దగ్గర వారేరి అనేటువంటి ఈ గీతాన్ని ఈ తలంచుకుంటే అంతకంటే ధన్యత ఏముంటుందండి? ఈ ధన్యతను లోకంలో మామూలు ధన్యతతో పోల్చకూడదు, శుద్ధ ధన్యత. అందుకే శుద్ధ ధన్యాసి రాగంలో బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరరచన చేశారు, తనయులు పాడబోతున్నారు. నీకంటే దగ్గర వారేరి, నీకంటే దగ్గర వారేరి, శ్రీకంఠ సాంబా. నీకంటే దగ్గర వారేరి, శ్రీకంఠ సాంబ త్రిపురారి. నీకంటే దగ్గర వారేరి, శ్రీకంఠ సాంబ త్రిపురారి. నీకంటే దగ్గర వారేరి, త్రిపురారి. తనువులు మారుటలెన్నో పగులములింకెన్నో, వెనక ముందులరయులోని విడిరాలెడి వెన్నెన్నో. తనువులు మారుటలెన్నో తగులములింకెన్నో, వెనక ముందులరయులోని విడిరాలెడి వెన్నెన్నో. నన్ను బదలని సత్యమీవే నాలోనే కొలువుంటివి, నన్ను బదలని సత్యమీవే నాలోనే కొలువుంటివి. కనుగొన నేనను ఎరుకకు ఘనమూలము నీవే, నన్ను వదలని సత్యమీవే నాలోనే కొలువుంటివి. కనుగొన నేనను ఎరుకకు ఘనమూలము నీవే. నీకంటే దగ్గర వారేరి, శ్రీకంఠ సాంబ త్రిపురారి. నీకంటే దగ్గర వారేరి, త్రిపురారి. దశ దిశలను పలు విధముల దశలలో గతులలో నిశిని దివసమున సంధ్య
శ్రీకంఠ సాంబ త్రిపురారీ నీకంటే దగ్గర వారేరి నీకంటే దగ్గర వారేరి శ్రీకంఠ సాంబ త్రిపురారీ నీకంటే దగ్గర వారేరి త్రిపురారీ 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 శివపదాలు రాయాలంటే రాసే శక్తి మన శివుణ్ణి అడగాలి. రాయడం అంటే వాక్కులేగా. అయితే శివునే నుతించాలి, శివునే ధ్యానించాలి అని జీవితాన్ని నిర్ణయించుకుని చిన్ననాటి నుండి నా చిత్తాన నిన్నే ఘనముగా నమ్మితి కాలకంఠర అని పురాకృత సుకృతం పెద్దల ఆశీర్వచనాలతో చిన్ననాటి నుంచి శివునిపై మనసు మల్లడం చేత చిన్ని పాటలతోడ నిన్ను నుతియించమని నన్ను పుట్టించితివి నాదమయ సాంబ అని చెప్పుకోవడం జరిగింది. శివుడే సర్వస్వము, శివమయమీ జీవనము, శివ పదమే గమ్యము, శివ పథమే సాధనము అని చెప్పుకుంటూ శివాంకితం మీ షణ్ముఖ జీవితమే అర్చన అని అర్పణ చేసుకుని నిన్ను నుతించగలిగే వాక్కు నిమ్మని ఆ చిన్ననాడు ప్రార్థించిన ఒక పాట ఇప్పుడు పాడబోతూ ఉన్నారు. ఎలాంటి పలుకు నాకు కావాలి? పలుకు ఉండవలసిన లక్షణాలు కీర్తనలో కనబడతాయి. మొదటిగా ఆయన అంత చెప్పాడు కానీ ఏం ప్రయోజనం లేదండి అనిపించుకోకూడదు. అది అవతల వాళ్ళు ఆ మాటకి స్పందించగలగాలంటే వాళ్ళు లొంగాలి ఆ మాటకి. వశీకరణం అంటే అర్థం అందరిని వశం చేసుకోవడం కాదు, చెప్పిన మాట రాణిస్తే అదే వశీకరణం. అది వశ్యకర వాక్కు నిడుమా ప్రణవార్త శస్యలంకృత కపర్ధ పశ్చల్లలాట శంభో సాంబసా దృశ్యరహితాసురహిత అంటూ అలాంటి పలుకు ఇమ్మని పశ్చల్లలాటుడు అంటే నుదుటితో చూసేవాడంటే పాలనెత్రుడు అని అర్థం కూడా. అలా స్వామిని ప్రార్థిస్తూ పలుకు ఎలా ఉండాలంటే మొక్కబోనిది, ఎంతో చిక్కనైనది, మిగుల చక్కనైనది, రక్షించునది, రిపుల శిక్షించునది, నిన్నె వీక్షించునది, వాక్కు వర్షించుమా జగతి హర్షించు రీతిగా సత్యమైనది, నీదు నృత్యమందున పదము నిత్యమంటిన మువ్వవలె మ్రోగినది. ఇది సత్యమైనది, నిత్యము నీ నృత్యంలో నీ పదాన్ని అంటుకున్న మువ్వలా మోగుతున్న వాక్కు నీవయ్యా. శుద్ధమైనది, శాస్త్రబద్ధమైనది, పరమసిద్ధినిచ్చడి మాట కలిగించుమా షణ్ముఖర్చిత మహాదేవ వశ్యకర వాక్కు నిడుమా. ఇది ఎవరిని వశీకరణ చేసుకోండి? నిన్ను వశీకరణ చేసుకోవాలి. అలాంటి పలుకుని ఇవయ్యా, నిన్ను లొంగ తీసుకోవడానికి తగ్గ మాటలు ఇవయ్యా అని అడుగుతున్నాం పరమేశ్వరుని. ఆ మాటకు ఉండవలసిన లక్షణాలు ఇవి. ఇదంతా వాక్కు కదా, వాక్కు అంటే సరస్వతి కదా. అందుకే దీన్ని సరస్వతి రాగంలో స్వరపరిచారు మా అనిల్ కుమార్ గారు. ఇప్పుడు వినబోతున్నాం. వశ్యకర వాక్కు నిడుమా వశ్యకర వాక్కు నిడుమా ప్రణవార్థ సస్యలంకృత కపర్ధ వశ్యకర వాక్కు నిడుమా ప్రణవార్థ సస్యలంకృత కపర్ధ పశ్యల్లలాట శంభో సాంబ సాదృశ్యరహిత సురహిత పశ్యల్లలాట శంభో సాంబ సాదృశ్యరహిత సురహిత వశ్యకర వాక్కు నిడుమా ప్రణవార్ధ సస్యలంకృత కపర్ధ పశ్యల్లలాట శంభో సాంబ సాదృశ్యరహిత సురహిత వశ్యకర వాక్కు నిడుమా. మొక్కవోనిది ఎంతో చిక్కనైనది, మిగుల చక్కనైనది, పల్కు పలికించుమా సుధల నొలికించు రీతిగా. మొక్కవోనిది ఎంతో చిక్కనైనది,
మిగుల చక్కనైనది పలుకు పలికించుమ సుధల నొలికించు రీతిగా సాంబా మొక్కవోనిది ఎంతో చిక్కనైనది మిగుల చక్కనైనది పలుకు పలికించుమ సుధల నొలికించు రీతిగా సాంబా హాస్యకర వాక్కు నిడుమా రక్షించునది రిపుల శిక్షించునది నిన్ను వీక్షించునది వాక్కు వర్షించుమ జగతి హర్షించు తీరుగా సాంబా రక్షించునది రిపుల శిక్షించునది నిన్ను వీక్షించునది వాక్కు వర్షించుమ జగతి హర్షించు తీరుగా సాంబా హాస్యకర వాక్కు నిడుమా సత్యమైనది నీదు నృత్యమందున పదము నిత్యమంటిన మూవవలె మ్రోగునది ఋతము ధ్వనియింపజేయుమా సాంబా సత్యమైనది నీదు నృత్యమందున పదమ నిత్యమంటిన మూవవలె మ్రోగునది ఋతము ధ్వనియింపజేయుమా సాంబా సత్యమైనది నీదు నృత్యమందున పదము నిత్యమంటిన మూవవలె మోగునది ఋతము ధ్వనియోపజేయుమా సాంబా అవశ్యకర వాక్కు నిడుమా శుద్ధమైనది శాస్త్రబద్ధమైనది పరమసిద్ధినిచ్చెడి మాట కలిగించుమ షణ్ముఖార్చిత మహాదేవ శంభో శుద్ధమైనది శాస్త్రబద్ధమైనది పరమసిద్ధినిచ్చెడి మాట కలిగించుమ షణ్ముఖార్చిత మహాదేవ శంభో హాస్యకర వాక్కు నిడుమా ప్రణవార్థ శస్యలంకృత కపర్దా పశ్యల్లలాట శంభో సాంబ సాదృశ్యరహిత సురహిత వస్యకర వాక్కు నిడుమా ప్రణవార్థ శస్యలంకృత కపర్దా పశ్యల్లలాట శంభో సాంబ సాదృశ్యరహిత సురహిత వస్యకర వాక్కు నిడుమా వస్యకర వాక్కు నిడుమా వస్యకర వాక్కు నిడుమా వస్యకర వాక్కు నిడుమా రుద్రంలో శివుణ్ణి నీలలోహిత అని పిలుస్తారు. ఈ నీలలోహిత శబ్దం చాలా విశేషమైనటువంటిది. లోహితం అంటే ఎరుపు, నీలం అంటే తెలుస్తూనే ఉన్నది. ఆ రెండూ కలిసిన రంగుతున్నట్టు పరమేశ్వరుడు. ఏమిటి ఈ భావం అంటే నీలం నీరం అంటే జల స్వరూపం నీలం, లోహితం అంటే అగ్నిస్వరూపం, నీరు నిప్పు ఇదే విశ్వమంతా. ఆ జలతత్వమే అమ్మవారు, అగ్నితత్వమే శివుడు. ఆ రెండూ కలిపి అగ్నిశోమాత్మకం కనుక శివుణ్ణి నీలలోహిత అనడంలో ఇంత విశేషం ఉంది. అది అర్ధనారీశ్వర స్వరూపం. అది అలాంటి నీలలోహిత చాలనమ్మితి, చాలనని నన్ను జార విడువక పాలనము సేయుమా. చాలనని నన్ను జార విడువక, వీడు సరిపోడని చెప్పి నన్ను విడిచిపెట్టకయ్యా, నీలలోహిత నమ్ముకున్నాను అంటూ స్వామిని శరణు వేడే కీర్తన ఇది. ఇంతకు మించి వ్యాఖ్యానించిన పాట విందాం. దీనిని అభేరి రాగంలో స్వరరచన చేశారు మన అనిల్ కుమార్ గారే దీనికి రూపకల్పన.
నీలలోహిత సాలనమితి సాలనని నన్ను జారనీయక పాలనము సేయుమా శంకరా శంకరా ఈశ్వరా పరమేశ్వరా నీలలోహిత చాలనమితి చాలనని నన్ను జారనీయక నీలలోహిత చాలనమితి చాలనని నన్ను జారనీయక పాలనము సేయుమా శంకర బాలశశిధర పార్వతీశ్వర నీలలోహిత సాలనమితి సాలనని నన్ను జారనీయక పాలనము సేయుమా శంకర బాలశశిధర పార్వతీశ్వర నీలలోహిత పార్వతీశ్వర కాదనకురా కాలకంధర వేద వినుత వేడుకుంటీరా సేదదీరగా నాదరించరా నీ దయాద్యుతి నింపి ఏలరా కాదనకురా కాలకంధర వేద వినూత వేడుకుంటీరా సేదదీరగా నాదరించరా నీ దయాద్యుతి నింపి ఏలరా నీలలోహిత పార్వతీశ్వర కాళికా హృదయాలయేశ ఏలికా సదయా మహేశ జాలమేల షణ్ముఖేశ వీలుగామది విడిది సేయర కాళికా హృదయాలయేశ ఏలికా సదయా మహేశ జాలమేల షణ్ముఖేశ వీలుగామది
చాలనమ్మితి చాలనని నన్ను జారనీయక పాలనము సేయుమా శంకర బాలశశిధర పార్వతీశ్వర నీరలోహిత పార్వతీశ్వర నీరలోహిత పార్వతీశ్వర నీలలోహిత పార్వతీశ్వర శంకర ఈశ్వరా పరమేశ్వర ఒకసారి నాట్యశాస్త్రం పరిశీలిస్తూ ఉండగా ఒక నాయికా లక్షణాలతో కొన్ని పాటలు రాయాలనిపించింది. అలా అనిపించినప్పుడు ఒక విరహంలో ఉన్నటువంటి కాంతగా పార్వతీదేవి శివుని ఎలా భావిస్తుంది అని తలంచుకుంటే అసలు వాళ్ళిద్దరి విరహమే కష్టం. శివుడిని ఏదో అని ఒక ఖండిత నాయకురాలాగా అందామా అంటే శివుడు ఆ అవకాశం ఇవ్వడు. కనుక అలాంటి శృంగార కీర్తన రాయాలి అంటే కొంచెం కష్టమే. కానీ ఆయన ఒక్కసారి ప్రార్థించి రచించిన కీర్తన ఇది. అమ్మవారు శివుడి గురించి విరహంతో ఉంటుంది. ఎలాగో అంటే నువ్వు సరసా సభాగోష్ఠులతో కొంతకాలం గడుపుతావు. అంటే సభాపతి కదా నటరాజు, నాట్యం చేసినప్పుడు సభలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అంతేకాదు ఋషులు సందడులు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. తాను ఒక్కొక్కప్పుడు వైరాగ్యంతో కూర్చుని ఉంటాడు తపోభంగిమలో. కొన్నిసార్లు చూస్తే విరాగిగా తపస్సులో ఉంటావు, ఒక్కొక్కప్పుడు సభల్లో కూర్చుని ఉంటావు. నాతో ఎప్పుడు మాట్లాడతావయ్యా, నా దగ్గరకు ఇప్పుడు వస్తావు. సరాగిగా నా సరసన సందర్భము ఎప్పుడో నీతో ఏకాంతమే నీ కాంతకు కరువా. నీతో ఏకాంతంలో ఉండాలంటే నాకు అవకాశం ఇవ్వట్లేదే, ఇంత తడవు చేయనేలా. పైగా నా పరిస్థితి చూస్తూ ఉంటే అందరూ ఏమంటారంటే గౌరీకాంతుడు పార్వతీరమణుడు అంటారు, కానీ పేరులైతే కలవు కానీ ప్రేమలు కనరావే. ప్రేమలు కనిపించట్లేదే. ఎన్ని కబురులంపినా ఇటు రానే రావు, వినతులెన్ని పంపినా విననే వినవు, ఇంత తడవు సేయనేలా కంతువైరి పురారి. ఈ మాటలో కంతు అంటే మన్మథుడు, కంతువైరి అంటే మన్మధుడి శత్రువు. మన మన్మధుడినే తగలబెట్టేసేవాడికి సరసం ఎక్కడుంటుంది? అందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావా? పైగా నా పరిస్థితి ఎలా ఉన్నదంటే ఈ సొదలన్నీ నా చుట్టూని చెరికత్తులతో చెప్పుకుంటూ కూర్చున్నాను నేను. నువ్వు ఋషులతో వైరాగ్యవంతులతో సభలు పెట్టి నువ్వు కూర్చున్నావు. చేరి చెలులతో సొదలే చెప్పుకొనుటలే నావి, కోరి సురల ఋషులతోడ కొలువులు నీవి, విరహాలు నిట్టూర్పులు విసుగులు వేసటలు నావి, సభాపతిక గుంపులతో సందడులే నీవి, సందెవాలే రేయి గడచే ఛాయకైన ఇటు రావే, ఉలుకు పలుకు లేదా వలపు తెలుపు తెలియదా. ఇలా అంటున్నాను. నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్న కొద్దీ నాకు బింకం పెరుగుతుంది. పోను వచ్చిన తర్వాత బిగువుతో ఉంటానంటే నిన్ను చూడగానే కరిగిపోతానేమో. అందుకే బిగువుతో అలుకతో బింకము పూనెద గాని తీరా నువ్వు కనబడితే చేరి కరిగిపోదునేమో. ఇది నిజానికి పార్వతీదేవి నాయిక కాదు, జీవనాయిక భావం. ఇక్కడ జీవనాయిక అనుకుంటుంది సందేవాలే రేయి గడిచే, ఆయువు వెళ్ళిపోతుంది, సమయం జారిపోతుంది, ఇంకా నువ్వు వస్తున్న జాడ కనిపించట్లేదే, నీ గురించే తప్పించిపోతున్నాను, ఇటు చూడవేమిటయ్యా, ఇంత తడవు చేయనేలా అని జీవనాయిక భావం ఇది. ఈ శృంగార కీర్తన్ని చక్కగా తీసుకురావాలంటే ఒక రాగం సరిపోదు. అందులో 4 చరణాల పాటని ఒక రాగంతో చేస్తే బాగుంటుంది.
అందుకే దీన్ని తిలాంగు, అభోగి, వళజి, మధువంతి అనే 4 రాగాలు తీసుకుని ఈ భావాన్ని పలికించడంలో అనిల్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారిని గట్టిగా తలుచుకున్నారు. వెంటనే అద్భుతంగా స్వరరచన చేశారు అనిల్ కుమార్ గారు ఈ పాటని. ఇంత తడవు సేయనేల కంతువైరి పురారి పంతమా పరాక ఎంతకు చెంతకు రావే. ఇంత తడవు సేయనేలా, ఇంత తడవు సేయనేలా, ఇంత తడవు సేయనేల కంతువైరి, ఇంత తడవు సేయనేల కంతువైరి పురారి, ఇంత తడవు సేయనేల కంతువైరి పురారి పంతమా పరాక, పంతమా పరాక ఎంతకు చెంతకు రావే. ఇంత తడవు సేయనేల కంతువైరి పురారి పంతమా పరాక ఎంతకు చెంతకు రావే. సరస సభాగోష్ఠులతో సమయం కొన్నాళ్ళు, విరాగివై యోగివై వేగింతువు చాన్నాళ్ళు. సరస సభాగోష్ఠులతో సమయం కొన్నాళ్ళు, విరాగివై యోగివై వేగింతువు చాన్నాళ్ళు. సరాగిగా నా సరసన సందర్భము ఎప్పుడో, సరాగిగా నా సరసన సందర్భము ఎప్పుడు. నీతో ఏకాంతమే నీ కాంతకు కరువా, నీతో ఏకాంతమే నీ కాంతకు కరువా. ఇంత తడవు సేయనేల కంతువైరి పురారి పంతమా పరాక ఎంతకు చెంతకు రావే. వరగౌరీ కాంతుడని పార్వతీ రమణుడని పేరులైతే కలవుగాని ప్రేమలో కనరావే. వరగౌరీ కాంతుడని పార్వతీ రమణుడని పేరులైతే కలవుగాని ప్రేమలో కనరావే. ఎన్ని కబురులంపినా ఇటురానే రావు, వినతులెన్ని పంపినా విననే వినవు. ఎన్ని కబురు పంపినా ఇటురానే రావు, వినతులెన్ని పంపినా విననే వినవు. ఇంత తడవు సేయనేల కంతువైరి పురారి పంతమా పరాక ఎంతకు చెంతకు రావే. చేరి చెలులతో సొదలి చెప్పుకొనుటలే నావి, కోరి సురల ఋషుల తోడ కొలువులు నీవి. చేరి చెలులతో సొదలి చెప్పుకొనుటలే నావి, కోరి సురల ఋషుల తోడ కొలువులు నీవి. విరహాలు నిట్టూర్పులు విసుగులు వేసటలు నావి, సభాపతిగా గుంపులతో సందడులే నీవి. విరహాలు నిట్టూర్పులు విసుగులు వేసటలు నావి, సభాపతిగా గుంపులతో సందడులే నీవి. ఇంత
గడచే సందెవారేయి గడచే ఛాయకైన ఇటు రావే పులుపు పలుకు లేదా బలపు తలపు తెలియదా సందెవారేయి గడచే ఛాయకైన ఇటు రావే పులుపు పలుకు లేదా వలపు తలపు తెలియదా దిగువతో అలుకతో పింకము పూనెదగాని దిగువతో అలుకతో పింకము పూనెదగాని తీరాను కనబడితే చేరి కరగిపోదు నేను తీరాను కనబడితే చేరి కరగిపోదు నేను ఇంత తడవు సేయనేలా ఇంత తడవు సేయనేల కంతు వైరి పురారి పంతమా పరాక ఎంతకు చెంతకు రావే పంతమా పరాక ఎంతకు చెంతకు రావే. కోటి సూర్య ప్రతీకాశం అంటారు పరమాత్మని. ఆయన చూపులోనే కోటి సూర్యుడు వెలుగుంటుందట. అంత చూపున్నవాడి నా మనస్సులో చీకటి ఇంకా పోగొట్టట్లేదు ఏమిటయ్యా అని స్వామిని వేడుకుంటూ అజ్ఞానాంధకారం ఎంత గట్టిదంటే కోటి సూర్యులు కూడా దాన్ని ఛేదించలేరు. అలాంటిది నీ చూపు నా చీకటిని పోగొట్టట్లేదేమిటి, పైగా నీ దయ ఎప్పుడు అమృతంలా కురుస్తుందంటారే, నాపై కనిపించట్లేదేమిటి, నా విషయంలో నీ దయ అరుదైపోయింది అంటూ ఆర్తితో స్వామి కరుణని అర్థిస్తూ చేసిన కీర్తన శుభాళి రాగంలో స్వరచన చేశారు. ఇది అనిల్ కుమార్ గారు చేసిన ధ్వనిముద్రికలో ఒక ప్రత్యేకమైన ఆర్తిని ఎంత బాగా ఇమిట్ చేయారనేది శ్రవణం ద్వారా మీరే తెలుసుకుంటారు. అరుదాయనయ్యా నీ కరుణ దొరకుట నాకు అరుదాయనయ్యా నీ కరుణ దొరకుట నాకు మొరవినక మరుగులో మసలుటలు ఏలయ్యా శివా శివా అరుదాయనయ్య నీ కరుణ దొరకుట నాకు అరుదాయనయ్య నీ కరుణ దొరకుట నాకు మొరవినక మరుగులో మసలుటలు ఏలయ్య అరుదాయనయ్య నీ కరుణ దొరకుట నాకు మొరవినక మరుగులో మసలుటలు ఏలయ్య అరుదాయనయ్య నీ కరుణ. కోటి సూర్యుల కాంతి సాటియౌ నీ చూపు పాటిగా మతి ఇరుల దాటి జీల్చగలేద కోటి సూర్యుల కాంతి సాటియౌ నీ చూపు పాటిగా
ధారాగతిని అమరుని అనుకంప విమలముగ యతతపన తెమలింపగాలేద అమృతధారాగతిని నమరు నీ అనుకంప విమలముగ యతతపన తెమలింపగాలేద హృదయని నీ కరుణా వ్యాజమేరుగని భక్తవాత్సల్యనిధివే రాజిల్లు షణ్ముఖారాధ్య ఇటుకనరాద వ్యాజమేరుగని భక్తవాత్సల్యనిధివే రాజిల్లు షణ్ముఖారాధ్య ఇటుకనరాద హృదయనయ్య నీ కరుణ దొరకుట నాకు మొర వినక మరుగులో మసలుటలు ఏలయ్య హృదయనయ్య నీ కరుణ దొరకుట నాకు మొర వినక మరుగులో మసలుటలు ఏలయ్య హృదయనయ్య నీ కరుణ హృదయనయ్య నీ కరుణ హృదయనయ్య నీ కరుణ శివా 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 హృదయంలో పూర్వపుణ్యం వల్ల భక్తి అని ఒక ధాతు ఉంటే మాత్రం దాన్ని ఆ హృదయాన్ని కరిగించేటట్టు గానం చేశారు అనిల్ కుమార్ గారు ఈ పాటని. రాసిన ఆర్తిని అందుకుని పాటలు అందించడం చిన్న విషయం కాదు. అందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా చిన్న 2 పాటలతో ముగిపోతున్న ఈ కచేరీలో ఒక్కసారి చిదంబరానికి వెళదాం. నమ సభాభ్య సభాపతిభ్యశ్చవో నమ. 5 సభలు ప్రధానంగా దేవసభ, రాజసభ, కనకసభ, దభ్రసభ, చిత్సభ. నిజానికి దభ్రసభ చిత్సభ 2 ఒకటే. దేవసభ, రాజసభ, కనకసభ, చిత్సభ. ఇందులో చిత్సభ స్వామి ప్రధానమైనటువంటి గర్భాలయం. ఆ సభలకు పతిగా ఉన్న స్వామిని వేడుకుంటూ విభో శుభో దర్క ప్రభో నభోంతరాళ వాస హృన్నభస్వరూప జ్ఞానదీప హృన్నభస్వరూప నభోంతరాళ వాస. బయట ఉన్న ఆకాశం భూతాకాశం, దానికి కూడా ఆవలన్న చిదాకాశం, లోపలున్న దహరాకాశం. 3 ఆకాశాలు తానయ్యున్నవాడే ఆకాశ ప్రభువు చిదంబరేశుడు. ఆ చిదంబర క్షేత్రంలో ప్రధానంగా వ్యాఘ్రపాదుడు, పతంజలి, మాణిక్యవాచకుడు ఇవి ప్రధానం గుర్తొస్తాయి. అందుకే వ్యాఘ్రపాద పూజిత పద పతంజలి సమర్చిత శ్రీమణి వాచక వాచ్య అని నమస్కరిస్తూ జైమిని మహర్షి అక్కడ వేదపాదస్తవం చేశాడు శివునిపై. అది ప్రసిద్ధమైన మంత్రరాజంగా భక్తులు అనుసంధానం చేస్తారు. జైమినినుత వేదపాద ఝంఝణుతక నర్తిత పద సామశ్రుతి గానమోద సకల భక్త నుతి వినోద అంటూ స్వామిని కీర్తిస్తూ దహరవాస దయాధీశ అహితనాశ మహితవేష అహికంకణ అఖిల పోష
హర షణ్ముఖ వాగ్విభూష సభాపతే పాహి పాహి మాం అని ఎంత రమ్యంగా సభాపతి కనబడేట్టు స్వరరచన చేశారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేస్తున్నారు. అనిల్ కుమార్ గారు. सभापते पाहि पाहि मां, सभापते पाहि पाहि मां, चित् सभापते पाहि पाहि मां, सभापते पाहि पाहि मां, चित् सभापते पाहि पाहि मां, सभापते पाहि पाहि मां. देवराज कनकदभ्र सभापते पाहि, देवराज कनकदभ्र सभापते पाहि, सभापते पाहि पाहि मां, चित् सभापते पाहि पाहि मां, सभापते पाहि पाहि मां. विभो शुभो दक्क प्रभो नभोऽन्तराळवास वृन्नभस्वरूपा ज्ञानदीपा शिवा. विभो शुभो दक्क प्रभो नभोऽन्तराळवास वृन्नभस्वरूपा ज्ञानदीपा शिवा. सभापते पाहि पाहि मां, चित् सभापते पाहि पाहि मां, सभापते पाहि पाहि मां. विभाकरेन्दुवह्निसुनयन विभवास्पद अभयप्रद पाहि पाहि मां. विभाकरेन्दुवह्निसुनयन विभवास्पद अभयप्रद पाहि पाहि मां, सभापते पाहि पाहि मां, सभापते पाहि पाहि मां, सभापते पाहि पाहि मां. व्याघ्रपादपूजित पद पतञ्जलि समर्चित शीघ्र कृपाकर भयहर श्रीमणिवाचक वाच. व्याघ्रपादपूजित पद पतञ्जलि समर्चित शीघ्र कृपाकर भयहर श्रीमणिवाचक वाच. सभापते पाहि पाहि मां, चित् सभापते पाहि पाहि मां, सभापते पाहि पाहि मां. जैमिनिनुत वेदपाद झुञ्झुनुत कनर्पित पद सामश्रुति गानमोद सकल भक्तनुति विनोद. जैमिनिनुत वेदपाद झुञ्झुनुत कनर्पित पद सामश्रुति गानमोद सकल भक्तनुति विनोद. सभापते पाहि पाहि मां, चित् सभापते पाहि पाहि मां, सभापते पाहि पाहि मां. दहरवास दयाधीश अहितनाश महितवेश अहिकङ्कण अखिलपोष हरषण्मुख वाग्विभूष. दहरवास दयाधीश अहितनाश महितवेश अहिकङ्कण अखिलपोष
కలశంలో షోడశి మిగిలింది. 16వ ఉపచారంగా మనం శివలింగ పూజనే చేసుకోబోతున్నాం. ఇప్పుడు లింగం అనే మాటకు అనేక అర్థాలు శాస్త్రం చెప్తుంది. అన్నిట్లో లీనమై ఉన్నది, అన్నిటినీ తనలో లీనం చేసుకునేది లింగం. ఇదొక అర్థం. లింగం అంటే పరతత్వాన్ని తెలియజేయనేది ఒక అర్థం. ఇంకొక అర్థం లింగార్థం గమకం చిహ్నం శివం గమయతీత్యపి అని ఒక అర్థం చెప్పారు. అంటే శివుని చేర్చడానికి ఉపాయముగా ఉన్నది లింగము. అందుకే శివుని చేర్చడి త్రోవ శివలింగ పూజ. శివలింగ పూజ ద్వారా ఏం లభిస్తుందంటే శివుడు లభిస్తున్నాడు. ఇప్పుడు లింగతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో శాస్త్ర ప్రమాణాలతో ఇందులో గమనించుకుంటున్నాం. పీఠంపై లింగం ఉంటుంది. పీఠం అంటే ఆధారంగా ఉన్నటువంటిది. ఆ పీఠం బిందువు లింగమైతే త్రికోణం పీఠం. అంటే ఒక బిందువు 3 బిందువులైతే త్రికోణం. ఒక బిందువు అంటే శివశక్తి స్వరూపం ఏకమైనప్పుడు అది లింగం. 3 బిందువులంటే ఇచ్ఛాజ్ఞాన క్రియలు. ఇది త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప శివస్మృత అని శాస్త్రవాక్యం. ఆ త్రికోణమే పానవట్టం, ఆ బిందువే శివలింగం. అందుకే ఆ పానవట్టం శక్తి స్వరూపమైతే ఆ బిందువు శివస్వరూపమై లింగవేదియ తల్లి లింగమే తండ్రి. సృష్టికి కారణమైన జగజ్జననీ జనక భావం శివలింగ తత్వం ద్వారా తెలియబడుతుంది. ఆ లింగం మనం అనుకుంటాం ఇది శివుడు అని కాదు, అది సర్వదేవతాత్మకమైన పరతత్వం. అది లింగాన్ని ఎలా చూడాలి అంటే లింగం అడుగు భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణువు, చివరి భాగం రుద్రుడు, 3 కలిపి. అందుకే హరిహర బ్రహ్మాత్మకమైన జ్యోతి త్రిశక్తులే పీఠముగ దివ్యము కాంతి సర్వతోముఖమైన శంభు దీపాంకురము. ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ జ్యోతి అన్ని వైపులా చూస్తుంది. ఆ జ్యోతే లింగ రూపంగా మనకు దర్శనమిస్తోంది. సర్వతోముఖం. అందుకే ఒక్కొక్క వైపు ఒక్కొక్క ముఖం. సజ్జోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన 5 ముఖాలతో కనబడుతూ సర్వతోముఖ తత్వం అందులో గోచరిస్తున్నది. అయితే ఒక రాయినో ఒక మట్టినో లింగం చేయగానే శివుడు వచ్చేస్తాడా అంటే వస్తాడట. దాని శాస్త్రం ఒక ప్రక్రియ చెప్పింది. ఆహూత సన్నిహిత వ్యాపక అని 3 విధములుగా భగవంతుడు ఆవగింపబడతాడు. ఆహూత అంటే ఆహ్వానించుట, మంత్రంతో ఆహ్వానిస్తాం. దానితో బింబమునందు శక్తి సన్నిహితం అవుతుంది. 3వది వ్యాపకమవుతుంది. అప్పుడు మనం అర్చన చేస్తున్నాం. ఇంత తత్వం ఉంది ఆవాహన పలికే మంత్రంలో. అయితే మనసుకు అంత శక్తి లేకపోవచ్చు, మంత్రానికి శక్తి ఉంటుంది. ఎందుకంటే మనసు మనది గనక, మంత్రం ఋషులు ఇచ్చింది గనక దానికి శక్తి ఉంటుంది. అందుకు 2 కలుపుదాం. మనసు మంత్రము కలిపి మహాదేవు పిలువ సన్నిహితుడై నిలిచి స్వామి వ్యాపకుడవు. ఎక్కడి పూజ జరుగుతోంది? దహరమి చిదంబరము దైవము సదాశివుడు. షణ్ముఖీ భావనలే సకలమౌ అర్చనలు అంటూ జంఝుటి రాగంలో బాలకృష్ణ ప్రసాద్ గారు పరమాద్భుతంగా స్వరరచన చేస్తే ఆ ధ్వని ముద్రికలోనూ ఇప్పుడు కూడా పాడుతున్నది అనిల్ కుమార్ గారే, ఇందాక సభాపతి పాటతో సహా. శివుని చేర్చడి త్రోవ శివలింగ పూజ, శివుని చేర్చడి త్రోవ శివలింగ పూజ. లింగ వేదియ తల్లి లింగ వేదియ తల్లి లింగమే తండ్రి. శివుని చేర్చడి త్రోవ శివలింగ పూజ. లింగ వేదియ తల్లి లింగమే తండ్రి. శివుని చేర్చడి త్రోవ శివలింగ పూజ. శివుని చేర్చడి త్రోవ శివలింగ పూజ. హరిహర బ్రహ్మాత్మకమైన జ్యోతి
తెలుపు పంచముఖ తేజము శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ లింగ వేదియ తల్లి లింగమే తండ్రి శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ మనసు మంత్రము కలిపి మహదేవు పిలువా మనసు మంత్రము కలిపి మహదేవు పిలువా సన్నిహితుడై నిలిచి స్వామి వ్యాపకుడౌను మనసు మంత్రము కలిపి మహదేవు పిలువా సన్నిహితుడై నిలిచి స్వామి వ్యాపకుడౌను దహరమే చిదంబరము దైవము సదాశివుడు దహరమే చిదంబరము దైవము సదాశివుడు షణ్ముఖీ భావనలి సకలము అర్చనలు దహరమే చిదంబరము దైవము సదాశివుడు షణ్ముఖీ భావనలి సకలము అర్చనలు షణ్ముఖీ భావనలి సకలము అర్చనలు శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ లింగ వేదియ తల్లి లింగమే తండ్రి శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ లింగ వేదియ తల్లి లింగమే తండ్రి శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ శివలింగ పూజ శివలింగ పూజ శివలింగ పూజ వేదిక ముందు ఈ క్రింది వరుసల్లో వందల మంది ఉంటే పైన కూడా చాలామంది ఇక్కడ వింటూ ఉన్నారు. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారంతో కొన్ని వేల మంది ఇప్పుడు దీన్ని చూస్తూ ఉన్నారు కూడా. ఇలా శివపదం విశ్వవ్యాప్తంగా ఇప్పుడు గానం చేయబడి విశ్వేశ్వరుడు సమస్త విశ్వానికి క్షేమం కలిగించాలని మనందరం చేసుకున్నటువంటి ఒక గాన రూపమైన అర్చన ఇది. ఇందులో పాల్గొన్న అందరికీ వారి వారి కుటుంబాలకి పరమేశ్వరుడు సంపూర్ణమైన అనుగ్రహాన్ని వర్షించుగాక అని ప్రార్థిస్తూ ఇంత అద్భుతంగా గానం చేసినటువంటి మన అనిల్ కుమార్ గారిని ప్రత్యేక అభినందించాలి. ఇందులో వారి ప్రతిభ కనబడడంతో పాటు వారి నాన్నగారిని వారు అడుగడుగున స్మరిస్తూ మనకు స్మరింపజేసేటట్టు చేశారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. వారి నాన్నగారి పద్మశ్రీ అందుకోవడానికి ఆయన అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చి ఇక్కడికి వచ్చానని చెప్తే హైదరాబాద్లో వచ్చి శివపాదాలు పాడండి అని అడిగాము. వెంటనే ఆయన అంగీకరించారు. వెంటనే మా మారేపల్లి సూర్యనారాయణ గారి దంపతులకు చెప్పగానే ఋషిపీఠం బృందాన్ని మొత్తం కుటుంబాన్ని మొత్తం ఏకం చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు బాలకృష్ణ ప్రసాద్ గారు పాడుతున్న దగ్గర నుంచి కూడా సహవాద్యంగా ఉన్నటువంటి వారందరూ ఇవాళ ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొనడం గొప్ప విశేషం. శ్రీ శంకర్ గారు వైలన్ మీద వినిపించారు. వారి శ్రీమతి గారు ఆర్ బుల్లెమ్మ గారు బాలకృష్ణ ప్రసాద్ గారితో కలిసి పాడిన శివపదాలు మనందరికీ పరిచయాలే. మళ్ళీ ఆమె గొంతులో కూడా మన శివపదాలు వినే అవకాశం లభించాలని కోరుకుంటున్నాం. శంకర్ గారు వాయులేని విద్వాంసులు, అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అలాగే తబలాపై మాకు చిరకాల మిత్రులు పాండురంగారావు గారు, మృదంగం పైన వంశీ గారు, కీబోర్డుపై భరద్వాజ్ గారు, రైమ్స్ సురేష్ గారు,
అందరూ కలిసి శివపదం ఇక్కడ సమర్పణ చేయడం జరిగింది. వారు వాద్యములు, వారి గళవాద్యం ఈ రెండూ కలిసి ఇవాళ మనకు శివానుభూతిని ప్రసాదించాయి. ప్రత్యేకంగా ఈ బృందమునకు అంతటికీ మరీ అభినందనలు అందిస్తూ ఇలాగ శివపదాలు వీరి ద్వారా జరగాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ విచ్చేసిన అందరికీ మరొక్కమారు అభినందనలు అందిస్తూ స్వస్తి. తర్వాత కళాకారుని సత్కరించుకునే విధంగా ఋషిపీఠం వారు ముందుకొస్తున్నారు. మనందరం ఆ సముచితమైన కార్యక్రమాన్ని దర్శించి వెళ్ళడమే ఉచితం. ముఖ్యంగా ఒక చిన్న గ్రంథావిష్కరణ ఉంది, తీసుకు అదైన తర్వాత ఇటీవల కాలంలో పురుష సూక్తం, స్త్రీ సూక్తం ఈ రెండిటిపై విశేష ప్రవచనం చేయడం జరిగింది. చాలామందికి తెలిసే ఉంటుంది అది. దాన్ని పుస్తకంగా రావాలని చాలామంది కోరుకుంటే రెండూ కలిపి శ్రీనివాస విద్య అంటారు. దానిని వ్యాఖ్యాన సహితంగా పుస్తకంగా తీసుకురావడం జరిగింది. పురుష సూక్త, స్త్రీ సూక్తములు ప్రవచనం. అదేవిధంగా అమెరికాలో ఫ్లోరిడాలో భక్తి అంటే ఏమిటి అనే దానిపై ప్రవచనం చేసే ఒక మంచి అవకాశం లభించింది. అది గ్రంథంగా తీసుకొస్తే బాగుండు నాకే అనిపించింది. అంత స్పష్టంగా భక్తి మార్గం గురించి కృష్ణానుగ్రహంతో భగవద్గీత ఆధారంగా చెప్పిన గ్రంథం అది. శాండిల్య భక్తి సూత్రాలు, నారద భక్తి సూత్రాలు కూడా తోడుగా తీసుకుంటూ దాన్ని ఇంగ్లీష్లో తీసుకురావడం జరిగింది. పాత్ ఆఫ్ డివోషన్ అనే పేరుతో అది ఈరోజే ఇక్కడ ఆవిష్కరణ జరుగుతున్నది. 3 పుస్తకాలు, ఇంకా చెప్పాలంటే 4 పుస్తకాలు ఆవిష్కరణ ఇవాళ. చాలా కాలం క్రితం హిందూ ధర్మం స్వరూప స్వభావ ప్రభావాల గురించి తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రవచనం చేయడం జరిగింది. తర్వాత దాన్ని తెలుగులో తీసుకొచ్చాం. ఇంగ్లీష్లో కూడా ఇప్పుడు హిందూ ధర్మం ఫార్మ్, నేచర్ అండ్ ఇంపాక్ట్ అనే పేరుతో ఇంగ్లీష్ పుస్తకం వచ్చింది. అలాగే నా అతి బాల్యంలో సుమారు 20 ఏళ్ల వయస్సులో అగ్నిపై కొన్నాళ్ళు ప్రవచనం చేస్తే దాన్ని పుస్తకంగా అగ్ని అని కూడా ఆవిష్కరించడం జరిగింది. మరొకటి శివపదాలు ఇప్పుడు విన్నారు, వినాలా చదవాలి అవి. అందుకే శివపదం చదివితే సాహిత్యం, పాడితే సంగీతం, ఆడితే నాట్యం 3 లక్షణాలు దానికి ఉన్నాయి. చదివితే ఆలోచనామృతంగా శివతత్వం తెలుస్తుంది. అందులో ఏం పెట్టామో నేనే వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అలా ఇప్పుడు 3 సంపుటులు విడుదలయ్యాయి. మొదటి 2 కూడా ఎన్నో ముద్రలు పొందాయి. 3వ సంపుటి మళ్ళీ 2వ ముద్రను పొంది ఈరోజు ఇక్కడ ఆవిష్కరింపబడుతుంది. 3 వాల్యూమ్స్ లభిస్తున్నాయి. ఇందులో పాట ఉంటుంది, వ్యాఖ్యానము ఉంటుంది. ఈ శివపదాలు 3 సంపుటులుగా వచ్చాయి. మొత్తం 450 పాటలు బయటకు వచ్చాయి. ఇంకా రావాల్సినవి ఇంకా కొన్ని వందలు ఉన్నాయి. వ్యాఖ్యానం ఇవ్వాలి కనుక ఆలస్యం అవుతోంది. స్వామి దయవల్ల అది కూడా పరిపూర్ణం కావాలని సౌహృదయుల సమక్షంలో విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని కళాకారులను సత్కరించడంతో సంపూర్ణం చేసుకుందాం. ముందుగా స్వరరచన గానం అందించిన శ్రీమాన్ గర్మెల్ అనిల్ కుమార్ గారికి, అలాగే మాకు ఆత్మీయులు గౌరవనీయ విశ్వపతి గారిని, ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.